డైరెక్టర్ గారు ఎల్ శ్రీనివాస్ తేజ గారిని స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ మూవీకి 2 సాంగ్స్ కి లిరిక్స్ అన్ని చేసిన డాక్టర్ కళారత్న బిక్కి కృష్ణ గారిని స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుకుంటున్నాము. యాక్టర్ కిషోర్ దాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. లాస్ట్ లో వస్తారా? ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఓకే, సో నెక్స్ట్ సంగీత దర్శకులు ఘనశ్యామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. గెస్టులు అందరూ స్టేజ్ పైన ఉండాలి. డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఆర్టిస్ట్ అండ్ మా ఈసీ మెంబర్ డాక్టర్ సిహెచ్ మాణిక్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. బాలుగాడు లవ్ స్టోరీ ది గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన మా జర్నలిస్ట్ ప్రభు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ప్రొడ్యూసర్ సతీష్ గౌడ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. పేరు పెట్టేసారు అప్పుడు గోల్డ్ ప్రొడ్యూసర్. ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ వినోద్ కుమార్ నువ్వుల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. డి వెంకటేశ్వర సిద్ధాంతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము.
డిఓపి ఎం సతీష్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. టాలీవుడ్ హీరో మోహన్ కృష్ణ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఫ్రెండ్షిప్ డే రోజు ఇంత సైలెంట్ గా ఉంటారండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టొచ్చు కదా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంత మంది గెస్ట్లు స్టేజ్ పైన ఉన్నారు. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ వేణు గారిని వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సార్ మీరే వేణు సార్, శ్యామల వేణు సార్. అంటే మళ్ళీ మీరు శ్యామల అంటారా శ్యామల అంటారా? శ్యామల వేణు గారు. నార్మల్ గా వేణు గారు అంటే సార్ చూస్తున్నారు నన్ను తెలిసేది అన్నట్టుగా. ఓకే, అర్థం. డైరెక్టర్ పువ్వాడ ఉదయ్ భాస్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ప్రొడ్యూసర్ పాండేగౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. సినీ దర్శకులు శివరామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. పల్లాడ సాయి కృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పల్లాడ సాయి కృష్ణ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హీరో డాక్టర్ కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఆయన హీరోగా కూడా చాలా మూవీస్ చేశారు. వెల్కమ్ యూ సార్. హీరోయిన్ అండ్ యాంకర్ మేఘనా పెనుగల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. హీరోయిన్ సంధ్యారాణి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము.
సినీ హీరో శ్రీరామ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాగరం ఆహ్వానిస్తున్నాము. ఏంటి శ్రీరామ్ సార్కి ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్? జబర్దస్త్ చిట్టిబాబు గారిని మా చిట్టి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా సాగరంగా ఆహ్వానిస్తున్నాము. చిట్టి మా బుల్బుల్ చిట్టి, చిట్టి మా బంగారు చిట్టి, చిట్టి అదే కదా నేను వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను. బయట ఆల్రెడీ వెదర్ కూల్ గానే ఉంది, చెప్పండి పెట్టండి, ఎక్స్ట్రా జిఎస్టీ కూడా పే చేయాల్సిన అవసరం లేదని నేను ఆల్రెడీ చెప్పాను. అప్పుడు మీరు రాలేదు. అదే కదా చిట్టి, త్వరగా రావాలి ఎప్పుడైనా ప్రోగ్రామ్ కి. ఓకే, సో మా కిషోర్ దాస్ బాబాయ్ లాస్ట్ లో వస్తామని చెప్పారు. లాస్ట్ లో వచ్చిన కొంచెం డిఫరెంట్ స్టైల్లో తనకంటే ఒక ఓన్ స్టైల్ ఉంటుంది. అదే స్టైల్ స్టేజ్ పైకి వస్తున్నారు. కిషోర్ దాస్ బాబాయ్ కి స్వాగతం, స్వాగతం. అంటే మా మెయిన్ హీరో ఎప్పుడైనా లేట్ గానే రావాలి, ఎందుకంటే ఆయన స్పెషల్ కాబట్టి. ఇంకా సముద్రుడు హీరో అంటే సముద్రం అంతా కాబట్టి అందరు వచ్చిన తర్వాత ఆయన వస్తారు. సముద్రుడు మూవీ హీరో రమాకాంత్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా సాగరంగా ఆహ్వానిస్తున్నాము. మిక్కీ సార్ బాలీవుడ్ లవ్ స్టోరీ, అసలు లవ్ స్టోరీ ఏంటి మనం చూడాలి అంటే మనం ఆగస్ట్ 8 వరకు వెయిట్ చేయాలి. ఆగస్ట్ 8 చాలా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది బాలీవుడ్ లవ్ స్టోరీ. సో ఇప్పుడు బాలీగా పిలువబడుతున్న మన హీరో అఖిల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాగరంగా ఆహ్వానిస్తున్నాము. ఎందుకు సినిమా నచ్చిన తర్వాత కూడా అలాగే పిలవచ్చుంది బాలు అని. సో హీరో వచ్చాడు అంటే హీరోయిన్ రావాలి కాబట్టి. సో నెక్స్ట్ మా ముద్దుల హీరోయిన్, మా అందాల భామ దార్శిక మీరన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాగరంగా ఆహ్వానిస్తున్నాము. ఇంతమంది ముఖ్య అతిథులు అందరూ కూడా స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి ఇప్పుడు సభా నిర్వహణ మన లిరిసిస్ట్, సభా సామ్రాట్, కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ గారికి అందించడం జరుగుతుంది. సభకు నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు బాలుగారి లవ్ స్టోరీ రిలీజ్ ఫంక్షన్ కి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ కింద ఉన్నటువంటి ప్రేక్షకులకు, కళాభిమానులకు, అందరికీ పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీలో సినిమాలో నటించాలని, సినిమాలు తీయాలని ఎంతో మందికి ఒక కోరిక ఉంటుంది. ముఖ్యంగా వెలుగులోనికి వచ్చినటువంటి వాళ్ళతో సినిమాలు తీయడం వేరు, కొత్త వాళ్ళతో సినిమాలు తీయడం వేరు. మరి ఈనాడు ఒక ఫ్యాషన్తో మంచి సినిమా తీయాలని
ఆకుల భాస్కర్ గారు మరి ఎంతో ప్రేమతో ఈ యొక్క సినిమాని తీయాలని చెప్పేసి సినీ ఫీల్డ్కి రావడం జరిగింది. అతనితో పాటు మరి ఆయన భార్య ఆకుల మంజుల గారు కూడా తన కుమారుడు అఖిల్నే హీరోగా చేసి సినిమా తీయాలని చెప్పేసి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి ఒకసారి మీ కరతాళ ధ్వనులతో అభినందించండి. ఎందుకంటే కొంతమంది యువకులు ముందు యుగం దూతలు పావన నవ జీవన బృందావన నిర్మాతలు అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. ఎంతో మంది కళాకారులు సినిమాల్లో నటించాలని చెప్పేసి తప్పిస్తుంటారు, కానీ వాళ్ళకి అవకాశాలు లేవు, చాలా మందికి అవకాశాలు రావు. అందువల్ల తల్లిదండ్రులే తమ పిల్లలను ప్రోత్సహించాలని మరి ఎన్నో కష్టాలు పడి ఈ సినిమాను తీయడానికి ముందుకు వచ్చారు. అందుకు మా మిత్రుడు శ్రీనివాసు చాలా ఫ్యాషన్ ఉన్నటువంటి డైరెక్టర్ కావాలని ఎంతో కష్టపడి ఇలా ముందుగా శ్రీనివాస్ వికలాంగుడు అయినప్పటికీ ఒక దృఢ నిశ్చయంతో నేను డైరెక్టర్ కావాలని చెప్పేసి మరి ఒక పట్టుదలతో కృషితో ఈ సినిమాను తీయడానికి ముందుకు వచ్చారు. మరి ఇంకొక డిఓపి ఆయన రవికుమార్ అని చెప్పేసి దురదృష్టవశాత్తు ఈ సినిమా ప్రారంభం చేసి చాలా అంటే కంప్లీట్ చేసిన తర్వాత అనివార్య కారణాల వల్ల ఆయన స్వర్గస్థులు కావడం జరిగింది. ఇతను కలిసి చాలా కష్టపడి ఈ సినిమాను తీయడం జరిగింది. ఆ మధ్యలోనే నా దగ్గరకు వచ్చి సార్ మీరు 2 పాటలు రాయాలి మీరు అంటే నేను ఒకటే చెప్పాను, నేను ఒక ప్రముఖ సాహితీవేత్తని, మరి ఈ దశాబ్ద కవిగా పేరుంది, ఎన్నో సినిమాలకు రాశాను, కానీ సాహిత్య విలువలున్న పాటలు ఏవైనా ఇస్తే నేను రాస్తానని చెప్పాను. మా ఘనశ్యామ్తో చాలా సినిమాలకు రాశాను. ఘనశ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన మరి ఎవరి నీవు నా ఎదలోకొచ్చేశావు, ప్రేమ అంటూ నన్ను మోసం చేశావు, ఎవరిదానో నీవు ఎదగాయమైపోయావు, చివరకు నన్నిలా ఈ కాకిని చేశావు, నిన్నే నమ్మాను నిన్నే కొలిచాను, కడకు నాకు కన్నీటిని కానుకగిచ్చావు అనేటువంటి ఒక ట్యూన్ ఇస్తే ఆ ట్యూన్ కి ఈ లిరిక్ నేను రాయడం జరిగింది. ఎందుకంటే సాహిత్యం విలువలు ఉన్నటువంటి పాట రాయించాలని నిర్మాతలు కావచ్చు, దర్శకులు కావచ్చు అనుకోవడం అది గొప్ప విషయం. అందుకు నేను వారికి మీ కరతల మధ్య అభినందన తెలియజేస్తున్నాము. ఈ సినిమాలో మరి లో బడ్జెట్ తో సినిమా తీశారు, కానీ లో బడ్జెట్ అయినా కూడా హై బడ్జెట్ అయినా కూడా సినిమా కథ ఏమిటి అనేటువంటి కథ చాలా ఒక ప్రేమ కథ, అందమైనటువంటి ప్రేమ కథను రాసుకొని మా శ్రీనివాసు ఈ సినిమాని మరి దర్శకత్వం వహించడం జరిగింది. ఆకుల భాస్కర్ మంజుల గారు తీయడం జరిగింది. మన హీరో కొత్త అయినప్పటికీ చూశారు కదా మీరు ఇంతకు ముందు పాటలు ఇన్వాల్వ్ అయ్యి ఒక ఫీల్ తో మరి యాక్టింగ్ చేయడం జరిగింది, అదేవిధంగా హీరోయిన్ కూడా. కాబట్టి ఇటువంటి కొత్త యాక్టర్స్ ని మనం అంటే హీరోయిన్లు కావచ్చు, దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, వీరే నిజమైనటువంటి మరి కళాకారులుగా భావించి ప్రేక్షకులు ఈ ఇలాంటి సినిమాలను సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా ఫ్యాషన్ తో నిర్మాతలు కావచ్చు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా ఈ సినీ ఫీల్డ్ కోసం ఎంతో మంది కొత్త వాళ్ళని వెలుగులోకి తీర్చినటువంటి మహానుభావులు, మరి ఇక్కడ ఉన్నటువంటి నటీనటులు కావచ్చు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వీరందరూ కూడా వచ్చి మరి వీళ్ళని ఆశీర్వదించారంటే వారి యొక్క గొప్ప హృదయానికి, సంస్కారానికి, కళా సంస్కారానికి నేను మీ తరఫున వారికి అభినందన తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ. ఎందుకంటే వీళ్ళు నిజమైనటువంటి కళా పోషకులు, కళా సంస్కార హృదయులు, సౌజన్య మూర్తులు. కాబట్టి వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు అందజేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతూ, ఇప్పుడు మొట్టమొదట మా ప్రభు ఉన్నారు. ప్రభు ఎక్కడున్నావు? ఇక్కడ ఈ ప్రభు నాకు చాలా ఆత్మీయ మిత్రుడు, సీనియర్ జర్నలిస్టు. ఆయన మరి సినీ ఫీల్డ్ లో ఎంతో మందిని మీకు తెలుసు. ఆయన సినిమాల గురించి ఎక్కువ పరిశోధన చేసి ఎన్నో అద్భుతమైన గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు సుమన్ టీవీ ఎదుగా అతను ఫిలిమ్స్ కి సంబంధించి పనిచేస్తున్నాను. కొత్త వాళ్ళని ప్రోత్సహించడానికి ఇప్పుడే పిలిచాను, ప్రభు నువ్వు రావాలి, ఎందుకంటే మా మిత్రుడు శ్రీనివాస్ వేసాడంటే వెంటనే యాక్చువల్ గా
అతను బిజీగా ఉన్నప్పటికీ వచ్చేందుకు మీ కరతల ధ్వని మధ్య అతని కృతజ్ఞతలు తెలియజేస్తూ 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.